నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు మరొక యాత్రలో ఇంకొకరు బలైపోయారు. ఏంటంటారు? ఈ యాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కరు చనిపోవడం జరుగుతుంది. యాత్రలు ముందర జగన్మోహన్ రెడ్డిని అంటాం ఆడబెట్టి ప్రజల్ని అంటాను నేను ఇప్పుడు. మా నాయకుడు వస్తుండని చెప్పి అతి ఉత్సాహంతో ప్రాణం మీద కూడా అంత తీపి లేకుండా తొక్కిసలాడి జరిగి ప్రాణం తీసుకుండు. ఇప్పుడు ఇంకా సచ్చి పైనుంచి చూస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నాయకుడి విషయంలోనే కాదు, హీరోయిన్ల విషయంలో హీరో వచ్చినా ఏదొచ్చినా ఎందుకని మన ప్రాణం మీద మనకు తీపి ఎందుకు ఉంటలేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆ మనిషి ప్రాణం పోయింది, ఎట్ట పోయింది? తొక్కిసలాట్లోనేగా, తొక్కిసలాట్లోనే కదా పోయి. ఇప్పుడు నా నాయకుడు వస్తుందని చెప్పి నీ ప్రాణం మీద కూడా నీకు తీపి భయం లేకుండా నీ వెనక నీ కుటుంబం ఉంది, నేను పోతే నా కుటుంబం రోడ్డు మీద కొత్తది, రేపు నా నాయకుడు పెట్టడు, నా హీరో పెట్టడు అని ఎందుకు జ్ఞానం ఉంటలేదు? ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ప్రాణం పోయింది. ఇప్పుడు నీ ప్రాణం పోయినందుకు నాయకుడిని అంటారు. తొక్కిసలాట్లో జగన్ పాదయాత్రకు వచ్చింది కాబట్టి తొక్కిసలాట్లో ఒక యువకుడు మృతి చెందిండు అని 4 రోజులు చెప్పుకుంటారు. ఆ తర్వాత నీ కుటుంబానికి దిక్కెవరు? అప్పుడు నీ నాయకుడిని యాని చూస్తావు? నువ్వు యాని చూస్తావు? కింద మట్టిలో ఉండి చూస్తావా లేకపోతే పైన ఆకాశాన్ని ఉండి చూస్తావా? ఇప్పుడు నీ ప్రాణాన్ని నాయకుడు తీసుకొచ్చేస్తాడా? నీ తల్లిదండ్రులకి పెళ్ళి అయితే నీ భార్యకి, నీ ఒకవేళ పిల్లలు ఉంటే నీ పిల్లలకి తండ్రిని తీసుకొచ్చేస్తాడా, కొడుకుని తీసుకొచ్చేస్తాడా, భార్యని తీసుకొచ్చేస్తాడా? అందుకని నాయకుడిని అనాల్సిన పని లేదు. తొక్కేసలాడ ఇచ్చల విడిగా పిచ్చి కుక్కల్లా ఎంపడబడే వాళ్ళనే నేను అంట. మన ప్రజల్ని మన వాళ్ళనే నేను అంట. ఎందుకంటే మన ప్రాణం మీద మనకు ఎందుకు తీపుంటలేదు? ఎందుకుంటలేదు? ఎడంగుండి చూడరాదు? ఎందుకు ఇట్ట మనం గుంపులుగా పోయే కొద్దిగా మనకి అపకీర్తే వస్తుంది కానీ మనమే దిగజారుతాం. కానీ వాళ్ళకు పెరుగుద్ది కీర్తి, వాళ్ళకు పెరుగుద్ది కానీ మన కుటుంబాలని వాళ్ళు చూస్తారా అసలుకి? ఎందుకు సిగ్గుంటలేదు? ఎందుకు సిగ్గుంటలేదని నేను అడుగుతున్నా. అంటే అంతకు ముందు కూడా ఒకళ్ళు టైర్ కింద పడి చనిపోవడం జరిగింది, దాని మీద కేసులు కూడా అయినాయి, మళ్ళీ ఇంకొకళ్ళు అయ్యారు. ఇప్పుడు మరి జగన్ గారిని ఏమన్నా జైల్లో వేసే ఛాన్సెస్ ఉన్నాయా? జగన్ గారిని ఎందుకు జైల్లో? జగన్ గారిని వేయొద్దని చెబుతాను నేను మాత్రం. ఎందుకంటే ఇటు తొక్కేసలాట మన ప్రాణం మీద తీపి లేకుండా మనం పోయినప్పుడు మనమేనే పెట్టాలా. మనమేనే పెడితే కానీ ఇంకొకరు బాగుండి ఉంటారు. ఇంకొకరు బాగుండి ఉంటారు. జగన్ గారి మీద ఎందుకు వేయాలమ్మా? నా తెలియకడతా చెబుతాను. ఇప్పుడు ఆయన రామని చెప్పలేదుగా, ఆయన తొక్కేసలాట చేసుకోమని చెప్పలేదు కదా. ఏమిటికి ఒక మనిషి వస్తుందంటే ప్రాణం మీద తీపి లేకుండా అట్ట గుంపులు అసలు ఉసిగెత్తి రాలంత జనం. ఏమిటికి ఒక మనిషి మీద? ఆయన దేవుడు కాదు కదా. దేవుడు ఏమిటో వచ్చి మీకు వరాలు ఇచ్చి మీ సమస్యలు తీరపడగా? అభిమానం ఉంటే ఎడంగుండి చూడాలా? ప్రాణం పోగొట్టుకునే అంత అభిమానం ఎందుకని నేను చెబుతున్నా. చెప్పు, అంత అభిమానం ఎందుకు? సిగ్గు లేదా? బుద్ధి రాదా? ఎంతమంది పోయినా ఇప్పుడు మొన్న అంపటి రాంబాబు అన్న లడ్డు విషయం కాడ అంత గొడవ జరిగింది. ఆ రోజు అయితే పాపం ఒక జర్నలిస్ట్ అమ్మ బిగ్ టీవీ అతను ఎవరో కారు గుద్దితే పాపం ఎల్లెలకలు పడ్డాడు. అసలు ఆయన గురించి ఎవరన్నా మాట్లాడారా? మీరే మాట్లాడుకోరు. మీ వాళ్ళ గురించి ఎవరు వచ్చి మాట్లాడాలా? ఎవరు వచ్చి మాట్లాడాలమ్మా? ఇప్పుడు ఆ అబ్బాయి కనుక ఎట్నో బతికి దేవుడి దయ వల్ల బతికింది కాబట్టి సరిపోయింది. అదే చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యులు? కారు గుద్దేస్తే ఎల్లెలకలు పడ్డాడు. ఇంతవరకు ఆ అబ్బాయి గురించి ఎవరన్నా మాట్లాడారా? అయితే ఆ తల అన్నం తింటలేదా? గడ్డి తింటారా? ఏం తిని బతుకుతున్నారు? ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అతడు వచ్చినప్పుడు సమస్య జరిగిన కాడ జర్నలిస్ట్ అనే వ్యక్తి కనుక లేకపోతే అసలు సమస్య మనకు ప్రజలకు తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. ఇప్పుడు మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ ఎంతో మన దేశం మీద, ఇప్పుడు మన భారతదేశం మీద, మన 2 రాష్ట్రాల మీద ఉండే జర్నలిస్టులు అంత విలువ వ్యక్తులు. మంచి కానీ చెడు జరగని ఏది జరిగినా వాళ్ళ ప్రాణాలకు తెగించి మనకు చూపిస్తారు. ప్రజలకి చూపించినప్పుడు కొద్దిగా నిలువెత్తానరా? ఒక్కొక్క ఎత్తు ఒక్కొక్క హీరోయిన్ జర్నలిస్ట్ని కొట్ట, ఒక్కొక్క హీరోయిన్ జర్నలిస్ట్ని దోసుకొని పోను. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాయకులు కానీ ఎవరైనా కానీ ఏం వాళ్ళతో ప్రాణం కాదా? వాళ్ళతో ప్రాణం కాదా? వాళ్ళ గురించి మాట్లాడితే ఏమైంది? ఆ రోజు అబ్బాయి పోయినట్టయితే మాట్లాడుకుంటున్నా, 4 రోజులు మాట్లాడుకుంటాం, వదిలేస్తాం. కుటుంబానికి అతనే లేకుండా పోతారు కదా. అందుకని పాదయాత్ర చేయడానికి ఏ నాయకుడు వచ్చినా, ఒకవేళ ఊళ్ళలో ఏదైనా సమస్యలు పరిష్కరిస్తానని మీటింగులు పెడతానని ఏ నాయకుడు వచ్చినా తొక్కిసలాట అనేది వద్దు. ఎవరు ప్రాణం మీద తీపి ఉంటే ఇప్పటి నుంచి నేను చెబుతున్నా, ప్రతి వ్యక్తికి అభిమానం ఉంటే మీ ఎడంగుండి చూడండి. ఒక్కసారి మీరు తొక్కిసలాట్లో మీ ప్రాణం పోతే మీ కుటుంబం రోడ్డు మీకు వద్దు. మీ అభిమాని నాయకుడు కానీ మీ అభిమాని హీరో కానీ ఎవరు బెటర్ మీ కుటుంబానికి. ఒకసారి ఆలోచించుకోండి మీ ప్రాణం కోసం మీరు అని నేను చెబుతున్నా. అంటే ప్రజలు ఈ విధంగా ఉన్నారు అని అంతకుముందు ఇలా జరిగినా కూడా జగన్ గారు కూడా ఎందుకు ఇప్పుడు పరామర్శలు అని చెప్పి మొదలు పెట్టారు? జగన్ గారు వస్తాడమ్మా, ఆయన ప్రజల్లోకి వస్తాడు. ఆయన ఓడిపోయిండు, నెక్స్ట్ టైం నేను గెలుతున్నాను వస్తాడు. ఎవరైనా వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు వస్తారు కానీ నీ కోసం కాదుగా.
అప్పుడు నీ ప్రాణం మీద నీకు కదా భయం ఉండాల్సింది, నీ కుటుంబం మీద నీకు కదా భయం ఉండాల్సింది. నిన్నెవరు రామన్నారు? గుంపులుగా ఉసుకెత్తి రానంత జనం ఎవరు రామన్నారు చెప్పు? ఆయన అతను ఆయన కలవాలి, ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి. మరి ప్రజల్లోకి రాకపోతే ఎట్టా గెలుతాడు? వాస్తవే కదా ఇది. ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఎట్ట గెలుతాడు? ఇప్పుడు ప్రజలను పరిపాలించకపోతే వచ్చి ఆ ఎదటి పార్టీ నిందికపోతే ఆయన నెక్స్ట్ గెలవడు. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఉండే ఏ నాయకుడైనా ఓడిపోయిన నాయకుడు రావాల్సింది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతలేదా? మన మా మిరాలగూడెం ఎమ్మెల్యే ఎవరు బిఎల్ఆర్ని ఏందో మాట్లాడినట్టు భాస్కర్ రావు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, దాని గురించి అంత చర్చ నడుతుంది. మరి రేవంత్ రెడ్డి అన్న ఈ చింతపండు చేస్తున్నాడు, ఆయన చింతపండు చేస్తున్నాడు. ఎవరు? మా మిరాలగూడెం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఆయన ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ అంటే ఆయన భక్తుల లక్ష్మారెడ్డి. ఆయన ప్రజలకి పార్టీలో లేనప్పుడే సేవ చేసింది. ఆయన మంచి వ్యక్తి. మాకు మా పార్టీలో లేనప్పుడే తెలుసు ఆయన భక్తుల లక్ష్మారెడ్డి అనే వ్యక్తి, మిరాలగూడెం ఎమ్మెల్యే. ఈయన భాస్కర్ రావు ఆయన ఎమ్మెల్యే అయిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి రాజకీయంగా పడ్డప్పుడు ఆడేం జరుగుతుంది? మంచిగా మాట్లాడుకుంటారు, చెడే మాట్లాడుకుంటారు, అంతే కదా. అది రాజకీయంగా వాళ్ళు ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు. మరి మన గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఏపీలోనైనా తెలంగాణలోనైనా మనం ఆలోచించుకోవాలి ప్రజలు, కానీ నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.